ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎంతలా డెవలప్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వచ్చేసి ఎక్కువగా ఇంటీరియర్ డెకరేషన్ కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇంటీరియర్ డెకరేషన్లో వచ్చేసి ఎక్కువగా లైట్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. అందువల్ల లైట్స్కి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల మనం ఇంటీరియర్ డెకరేషన్లో ఉపయోగించే లైట్స్, హౌస్ పర్పస్గా ఉపయోగించే లైట్స్, అలానే ఫ్లడ్ లైట్స్ ఇలా అన్నీ కలిపి ఒక మంచి స్టోర్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. నేను ఈ వీడియోలో ఒక మంచి కంపెనీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కంపెనీ ఏంటి అంటే గ్లో ఎల్ఈడి కంపెనీ. ఈ కంపెనీ దగ్గర వచ్చేసి మొత్తం 400 రకాల లైట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ కంపెనీ దగ్గర మనకు చాలా తక్కువ అమౌంట్కి లభిస్తాయి. ఈ కంపెనీ దగ్గర కొని మనం మన ఏరియాలో సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ కంపెనీ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంది. ఈ కంపెనీ అడ్రస్ మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ కంపెనీ దగ్గర లైట్సే కాకుండా ఫ్యాన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కంపెనీ వాళ్ళు మీ ఇంటికి అవసరమయ్యే లైట్స్ ని కూడా హోల్సేల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ దగ్గర లభించే ప్రోడక్ట్స్ చూపిస్తూ కంపెనీ వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కంపెనీ వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు సాంబరెడ్డి, నేను గ్లో ఎల్ఈడిలో డైరెక్టర్గా చేస్తుంటాను. గ్లో ఎల్ఈడి 400 ప్రొడక్ట్స్ని గత 4 సంవత్సరాలుగా తయారు చేస్తుంది. గ్లో ఎల్ఈడి ఫెడ్ లైట్స్ తయారు చేస్తుంది. ఫెడ్ లైట్స్లో 30 వాట్ దగ్గర నుంచి మనకి 400 వాట్ వరకు ఉంటుంది. అదేవిధంగా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. దీంట్లో లెన్స్ మోడల్ ఉంటుంది, నాన్ లెన్స్ మోడల్ ఉంటుంది. జనరల్గా గ్లో ఎల్ఈడి ఫెడ్ లైట్స్ 100 వాట్ అయితే సుమారుగా 100 స్క్వేర్ ఫీట్ కవర్ చేస్తుంది, కానీ మనం ఎక్కువ లెన్స్ నుంచి కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తే మా దగ్గర స్పాట్ లైట్స్ ఉంటాయి. స్పాట్ లైట్స్లో 1 వాట్ నుంచి 50 వాట్ వరకు ఉంటుంది. ఈ స్పాట్ లైట్స్ని జనరల్గా కమర్షియల్ షాప్స్లో కానీ ఇళ్ళల్లో కానీ వాడతారు. నెక్స్ట్ మా దగ్గర స్లిమ్ ప్యానల్స్ ఉంటాయి. స్లిమ్ ప్యానల్స్లో 3 వాట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 36 వాట్ వరకు ఉంటుంది. అదేవిధంగా మా దగ్గర ట్యూబ్ లైట్స్ ఉంటాయి. డిఫరెంట్ 40 వాట్ నుంచి 5 వాట్ వరకు ఉంటాయి. దీంట్లో 4 ఫీట్ ఉంటుంది, 2 ఫీట్ ఉంటుంది, 1 ఫీట్ ఉంటుంది, 3 ఫీట్ కూడా చేయొచ్చు మనం. అదేవిధంగా మా దగ్గర బల్బ్స్ ఉంటాయి. బల్బ్స్లో 0.5 వాట్ ఉంటుంది, 9 వాట్ ఉంటుంది, 12 వాట్ ఉంటుంది, 15 వాట్, 20 వాట్, ఇట్లా అన్ని రకాలు ఉంటాయి. అదేవిధంగా ఏసీడీసీ బల్బ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మా దగ్గరకు వస్తే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. డిఫరెంట్ రకాల మోడల్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఈ జనరల్గా మనం సర్పంచ్లకి వాళ్ళకి వాడుతుంటాం. అదేవిధంగా గేట్ లైట్స్ ఉంటాయి. సో కింద చూస్తే మనకి గార్డెన్, అదేవిధంగా ఇన్ గ్రౌండ్ లైట్స్ ఉన్నాయి, సోలార్ లైట్స్ ఉన్నాయి. సో ఆల్ లైట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవే కాకుండా ఒక దాంట్లో 3 కలర్స్ వస్తాయి: వైట్, వామ్ వైట్, కూల్ వైట్. అదేవిధంగా బ్లూ లైట్, గ్రీన్ లైట్, వైట్ లైట్. సో ఒక దాంట్లో 3 కలర్స్ వస్తాయి. అదేవిధంగా మా దగ్గర అలెక్సా బేస్డ్ కంట్రోల్స్ ఉంటాయి. స్విచ్ ఆన్ బల్బ్, సో బల్బ్ ఆన్ అయింది. అలెక్సా ఉంటాయి. అలెక్సా స్విచ్ ఆఫ్ బల్బ్, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. లైట్స్ కూడా ఉంటాయి. అలెక్సా స్విచ్ ఆన్ బల్బ్, అలెక్సా స్విచ్ ఆఫ్ బల్బ్. మనం కనుక చూస్తే మనం వెళ్తున్నప్పుడు ఇప్పుడు లైట్ వెలుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మోషన్ సెన్సార్ లైట్స్. ఎప్పుడైతే మనిషి వస్తారో అప్పుడే వెలుగుతుంది. అదేవిధంగా మా దగ్గర ఈ రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. రిమోట్తో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో ఇది ఎక్కడి నుంచైనా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని డిమ్మింగ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. డిమ్మింగ్ చేయొచ్చు, పెంచవచ్చు. డిఫరెంట్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. నేను ఆర్ఎఫ్ బేస్డ్ ఉంటుంది, మొబైల్ బేస్డ్ కూడా ఉంటుంది. సో గ్లో ఎల్ఈడి 2x2 లైట్స్ కూడా తయారు చేస్తుంది. సో ఈ డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి గ్లో ఎల్ఈడిలో. సో అదేవిధంగా ఇక్కడ మాకు స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి. స్మార్ట్ బోర్డ్ అంటే ఇది, సో ఇది
టచ్ చేస్తే ఆన్ అవుతుంది, ఆగిపోతుంది. ఫ్యాన్లో స్పీడ్ పెంచుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది, అదేవిధంగా తగ్గించవచ్చు. సో అన్నీ ఒకేసారి కావాలంటే అన్నీ ఒకేసారి ఆఫ్ చేసుకోవచ్చు, అన్నీ ఒకేసారి ఆన్ చేయొచ్చు. సో డిఫరెంట్ లైట్స్ ఇట్లా ఆన్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ బోర్డ్, దీన్ని మీ ఓన్ డిజైన్ మీ ఫ్యామిలీ ఫోటో కావాలంటే ఫ్యామిలీ ఫోటో పెట్టి కూడా డిజైన్ చేస్తాం. మేము 3 years వారంటీ ఇస్తాం. 3 years ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము చేస్తాం. గ్లోరీ అన్ని లైట్స్కి 2 years వారంటీ ఉంటుంది. ఇండోర్ అయితే పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తాం, అవుట్డోర్ అయితే రిపేర్ చేసి ఇస్తాం. దీన్ని ఏసీడీసీ బల్బ్ అంటాం. ఎప్పుడైతే పవర్ పోతుందో పవర్ పోయినప్పుడు 2 hours బ్యాకప్ వస్తుంది. యాంటీవైరస్ బల్బ్ అంటాం. ఈ యాంటీవైరస్ బల్బ్లో ఇది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఏదైనా రూమ్లో కనుక మనం 2 hours పెట్టుకుంటే ఆ 2 hours ఆ రూమ్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కిల్ అవుతుంది. జనరల్గా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు, హౌసెస్ ఉండొచ్చు, వాటిల్లో రోజు శానిటేషన్ చేసే బదులు ఈ బల్బ్ ఒకటి పెట్టుకుంటే అది కంప్లీట్గా క్లీన్ అవుతుంది. సో జనరల్గా మన మార్కెట్లో ఫెడ్ లైట్స్ 30 watt, 50 watt, 100 watt జనరల్గా సేల్ అవుతుంటాయి. 200 watt, 150 watt కూడా సేల్ అవుతాయి. ఈ 30 watt కాస్ట్ వచ్చి మన దగ్గర 700 rupees ఉంటుంది. అదే 50 watt కాస్ట్ వచ్చి 1000 rupees ఉంటుంది. అదేవిధంగా 100 watt వచ్చి 2000 ఉంటుంది, 150 watt 3000 ఉంటుంది, 200 watt 4000 ఉంటుంది. మనకి స్లిమ్ ప్యానల్స్ కనుక తీసుకుంటే 12 watt 220 rupees ఉంటుంది, 15 watt 250 rupees ఉంటుంది, 18 watt 320 rupees ఉంటుంది. అదేవిధంగా 3 watt వచ్చి 130 rupees ఉంటుంది. స్పాట్ లైట్ అయితే 240 rupees ఉంటుంది. అదేవిధంగా బల్బులు తీసుకుంటే మన దగ్గర 9 watt బల్బ్ ఉంటుంది. బల్క్లో తీసుకునే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది, స్మాల్ లైట్ తీసుకునే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది. జనరల్గా 65 rupees బల్బ్ అమ్ముతాం. ఏసీడీసీ బల్బ్ 250 rupeesకి అమ్ముతాం. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ తీసుకుంటే మన దగ్గర 36 watt స్ట్రీట్ లైట్ 850 rupees ఉంటుంది. అదేవిధంగా 50 watt స్ట్రీట్ లైట్ వచ్చి 1000 rupees ఉంటుంది. 100 watt స్ట్రీట్ లైట్ వచ్చి 2400 plus GST ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ లైట్స్ మన దగ్గర ఉంటాయి. గేట్ లైట్స్ ఉంటాయి, గేట్ లైట్ 1000+ ఉంటుంది. రోప్ లైట్స్ కూడా ఉంటాయి. రోప్ లైట్ కూడా మనకి వారంటీ ఒక రేట్ ఉంటుంది, నాన్ వారంటీ ఒక రేట్ ఉంటుంది. ప్రొఫైల్స్ ఉంటాయి, దాంట్లో 2 రకాలు ఉంటాయి. సీసీ డ్రైవర్ అయితే తక్కువ రేట్ వస్తుంది, సీవీ డ్రైవర్ కొంచెం ఎక్కువ రేట్ వస్తుంది. అదేవిధంగా ఫ్యాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫ్యాన్స్లో కూడా మార్కెట్ కంటే మనకి చాలా తక్కువ రేట్లో వస్తాయి. జనరల్గా మీ ఇంటి బడ్జెట్ కనుక 1 లక్ష రూపాయలు ఉంటే మా దగ్గర కొనుక్కుంటే అది 75,000 పోతుంది. మీ ఫ్యాక్టరీ కనుక సుమారు 5 లక్షల రూపాయలు కనుక అయితే మన దగ్గర 2 లక్షల లోపల అయిపోతుంది. మేము ఒక ఫ్యాక్టరీకి చేసాం. ఒక ఫ్యాక్టరీ చేసినప్పుడు వాళ్ళది వేరే బ్రాండెడ్ మార్కెటింగ్ బ్రాండ్ వాళ్ళు 50 లక్షలు ఇస్తే మనం 15 లక్షలు ఇచ్చాం. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 35 lakhs దాంట్లో సేవ్ అయిపోయింది. ఇట్లా మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మాది కూడా బ్రాండెడే కాబట్టి మీకు బెస్ట్ రేట్స్తో పాటు బెస్ట్ క్వాలిటీ కూడా వస్తుంది మా దగ్గర తీసుకుంటే. అదేవిధంగా మా దగ్గర టచ్ స్విచెస్ ఉంటాయి. అదేవిధంగా దీన్ని రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. సో ఇది మార్కెట్ కంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా మా దగ్గర ఆల్ కలర్ ట్యూబ్ లైట్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ప్రొఫైల్స్లో కూడా పెట్టచ్చు. గ్లో ఎల్ఈడిలో ఫ్యాన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటాయి మన దగ్గర. ఇక్కడ చూస్తే అల్టిమా ప్రో అని, హెక్సా అని సంథింగ్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్తో మనం పిలుస్తాం ఇవి. సో దీంట్లో మనకి 1200 mm ఉంటుంది అండ్ 600 mm కూడా ఉంటుంది. ఈ 600 mm ఫ్యాన్ అంటే 24 inch కానీ 48 inch కానీ మనకి ఏదైనా కూడా దీంట్లో పిలవచ్చు. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ కనుక లైట్ వేస్తుంది ఏమంటే చిప్పింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది అనమాట. మనకి ఈ మెటాలిక్ పెయింట్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది మనకి. ఇందులో అయితే చాలా ఎక్సలెంట్గా కనబడుతుంటుంది అనమాట. మనకి ఇది చూసినట్టయితే ఇలా ఉంటుంది. సో మీరు ఏది చూసినా కూడా ఆ చిప్పింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. బయట మార్కెట్ ప్రైజెస్ కన్నా కూడా మనకి చాలా తక్కువలో ఉంటాయన్నమాట ఇది. సో ఇదంతా కూడా మీకు ఇలా తెలుస్తుంటుంది, ఎలా చేశారనేది తెలుస్తుంటుంది అనమాట. సో దీంట్లో డిఫరెంట్ ఆఫ్ మనకి కూడా ఉన్నాయి. ఇది 24 inch ఫ్యాన్ అనమాట ఇప్పుడు మీరు చూసేది. సో ఈ ఫ్యాన్స్ అన్నీ కూడా మనకి 70 to 75 watt మధ్యలో పవర్ కన్జంప్షన్ ఉంటుంది. 1200 mm అంటారు వీటిని. కంప్లీట్గా కాపర్ వైండింగ్ తోటి మనం చేస్తాం వీటిని. సో 2 years వారంటీతో కూడా వస్తుంది. సో దీంట్లో మనకి ఇంకొకటి BLDC ఫ్యాన్ అని చెప్పి ఒకటి చేశారు, అది కూడా మీకు చూపిస్తాను నేను.
దీన్ని బిఎల్డిసి ఫ్యాన్ అంటాం మనము. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనివల్ల మనకి పవర్ కన్జంప్షన్ ఒకటి సేవ్ అవుతుంది. తర్వాత దీన్ని టెక్నాలజీ వచ్చేసి మనం రిమోట్ తోటి దీన్ని ఆపరేట్ చేయొచ్చు. మనం స్పీడ్ ఉంటుంది మనకి 1 to 6 స్పీడ్స్ ఉంటాయి. ఏదైనా ఒకటి ప్రెస్ చేసినప్పుడు అక్కడ ఎంత స్పీడ్ పెట్టామనేది మనకు అక్కడ ఇండికేషన్ కూడా వస్తుంది. దీంట్లో మనకు చిన్న ఎల్ఈడి బల్బ్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో రివర్స్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది దీనికి. సో ఫ్యాన్ మనకి రివర్స్ కూడా తిరుగుతుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్ కూడా తిరుగుతుంది మనకి. సో దానివల్ల ఏమవుతుంది అంటే రూమ్ లోపల ఎక్కడన్నా హీట్ ఉన్నా కూడా అదంతా కూడా బయటికి మనం విండోస్ ఓపెన్ చేసినప్పుడు రివర్స్ మోడల్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ వీడ్ అంతా కూడా మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఏసీ వేసినప్పుడు రూమ్లో ఒక కార్నర్కే కాకుండా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట దీంట్లో. ఇదొకటి. సో మనకి స్లీప్ టైమర్ కూడా ఉంటుంది. 2 hours, 4, 6, 8 hours అని కూడా మన స్లీప్ టైమర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి స్మార్ట్ టెక్నాలజీ అని కూడా ఇంకొకటి ఉంటుంది. ఆ మోడ్లో ఏంటంటే మనకి అది కనుక మనం ఆఫ్ చేసుకుంటే ఎవ్రీ అవర్ ఒక 10 RPM అనేది మనకి తగ్గుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఏదైనా ఒక స్పీడ్ అనుకున్నప్పుడు ఆ స్పీడ్లో అది వచ్చి తిరుగుతూ ఉంటుంది, ఫ్యాన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి నైట్ ఒక స్పీడ్ పెట్టుకున్నప్పుడు అది ఒక 2-3 hours తర్వాత తగ్గుతూ ఒక స్పీడ్కి వచ్చేసి రన్ అవుతూ ఉంటుంది ఫ్యాన్ అనేది. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చాలా ఎక్సలెంట్గా మనకి 3 years వారంటీతో వస్తుంది. కంప్లీట్ కాపర్ వైండింగ్తో ఉంటుంది మనకి. ఇది 1400 mm ఉంది అండ్ 1200 mm కూడా వస్తుంది. 3 blades, 4 blades అండ్ 5 blades కూడా ఈ ఫ్యాన్ అవైలబుల్ ఉంటుంది ఇందులో. చేయొచ్చు. ఎక్కువ హౌస్ పర్పస్ కోసం అయితే 23/10 mm అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా హైకి వెళ్ళాలంటే 50/35 mm కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దీంట్లో 17/15 mm, 17/8 mm కూడా ఉంటుంది. మనం దీంట్లో 120 LEDs, 240 LEDs, 80 LEDs కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం సింగిల్ కలర్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వామ్ వైట్కి వెళ్ళొచ్చు, కూల్ వైట్కి వెళ్ళొచ్చు, న్యాచురల్ వైట్కి కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఒకే దాంట్లో మిలియన్స్ ఆఫ్ కలర్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బేసికల్గా చిల్డ్రన్ బెడ్రూమ్స్లో మనం ప్రొఫైల్ మీ RGB ప్రొఫైల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లైట్లో IP65 మనం దీన్ని ఎక్కడన్నా యూస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో డెకరేషన్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ ఆన్ ద ట్రీస్ ఆల్సో. మనకి దీంట్లో చాలా కలర్స్ వస్తాయి, వామ్ వైట్, బ్లూ, స్కై బ్లూ, ఐస్ క్రీమ్. దీంట్లో RGB కూడా వస్తుంది. ఈ RGB మనం డిఫరెంట్ కలర్స్ కింద చేంజ్ చేసుకోవచ్చు, దానికి రిమోట్ కంట్రోల్ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బల్బ్ యొక్క క్వాలిటీ కానీ లైట్ యొక్క క్వాలిటీ కానీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్. సెకండ్, ప్రైస్ కనుక మార్కెట్తో పోల్చుకుంటే మార్కెట్లో కనుక మీకు ₹1,00,000 కనుక బడ్జెట్ అవుతుంటే మా దగ్గర 75,000కి అయిపోతుంది. మూడోది, మీరు 2 years తర్వాత కూడా మా దగ్గరికి వస్తే ఆ లైట్ని కస్టమైజ్ చేసి ఇస్తాం. ఆ లైట్ని మళ్ళీ 50% కాస్ట్లో కొత్త దానిలాగా చేస్తాం. నాలుగోది, ఇది ఇండియన్ మేడ్ ప్రొడక్ట్ కాబట్టి మనం ఇండియాలో కనుక తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ కూడా కలుగుతుంది. అదేవిధంగా గ్లోరిడీ గత 4 years నుంచి చేస్తుంది. వీ హ్యావ్ 5,000 మంది క్లయింట్స్ ఉన్నారు మాకు ఇండియా మొత్తం మీద. సో గ్లోరిడీ కుక్కట్పల్లి ప్రశాంత్ నగర్లో ఉంది.